సరే, మొదటి ప్రశ్న 71 ఏమంటుందంటే సయం అంటే ఇప్పటి థాయిలాండ్లో మనకు దొరికిన తూర్పు చాళుక్య నాణేలను ఏ రాజు ముద్రించారు? ఆప్షన్స్ చూద్దాం. 1 మొదటి శక్తివర్మ, 2 రాజరాజ నరేంద్రుడు, 3 దానార్ణవుడు లేదా 4 గుణగ విజయాదిత్యుడు. మీరు గనక మొదటి ఆప్షన్ అనుకుంటే అభినందనలు. మీ సమాధానం 100% కరెక్ట్. ఆ రాజు మొదటి శక్తివర్మ. అసలు ఎవరి మొదటి శక్తివర్మ? ఆయన క్రీస్తుశకం 999 నుండి 11 వరకు మన వేంగి రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తన నాణేలపై చాళుక్య చంద్ర అనే బిరుదును ముద్రించుకున్నారు. అయితే అసలు ఆశ్చర్యమేంటంటే ఈ నాణేలు మన దగ్గర కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లో దొరికాయి. దీని అర్థమేంటి? ఒకసారి ఊహించండి. అప్పటికే మన పూర్వీకును సముద్రాలు దాటి ఆగ్నేయాసియా దేశాలతో ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారో కదా. ఇది వాళ్ల ఆర్థిక శక్తికి, వాళ్ల సాహసానికి ఒక పెద్ద నిదర్శనం. ఇక మన రెండో ప్రశ్నకు వద్దాం. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిలాంటిది. ప్రశ్న 72. తరువోజా అనే ఛందస్సులో రాసిన మొట్టమొదటి తెలుగు పద్యం మనకు ఏ శాసనంలో కనిపిస్తుంది? ఆప్షన్స్: అత్తిలి శాసనమా, అద్దంకి శాసనమా, ముషినికొండ శాసనమా లేక కలుచంబూరు శాసనమా? తెలుగు సాహిత్యం యొక్క తొలి అడుగులు మనకు కనిపించేది రెండవ ఆప్షన్, అద్దంకి శాసనంలో. ఈ అద్దంకి శాసనం ఎందుకంత స్పెషల్ అంటే దీనిని గుణగ విజయాదిత్యుని సేనాని అయిన పండరంగడు వేయించారు. ఇది కేవలం ఒక రాయి మీద చెక్కిన అక్షరాలు మాత్రమే కాదు, ఇది మన తెలుగు సాహిత్యానికి దొరికిన ఒక చారిత్రక నిధి. ఎందుకంటే మనకు ఇప్పటిదాకా దొరికిన ఆధారాల ప్రకారం మొట్టమొదటి పూర్తి తెలుగు పద్యం ఇక్కడే ఉంది. అది కూడా తరువోజా అనే ఒక పక్క వ్యాకరణ నియమాలతో కూడిన ఛందస్సులో ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అప్పటికే మన భాషలో పద్యకవిత్వం ఎంతగా అభివృద్ధి చెందిందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది. మన తర్వాతి ప్రశ్న 73. ఘటిక అనేది ప్రధానంగా ఎవరి నివాసస్థలం? వర్తకులదా, బ్రాహ్మణ పండితులదా, జైనమునులదా లేక చేతివృత్తులవారిదా? కాస్త ఆలోచించండి. ఈ ఘటికలలో ఎవరు నివసించేవారు? సరైన సమాధానం ఆప్షన్ 2, బ్రాహ్మణ పండితులు. అవును, ఘటికలు అంటే పండితుల నిలయాలు. సో మనకర్థమైందేంటంటే ఘటికలు అంటే కేవలం మామూలు ఇళ్ళు కాదనమాట. అవి విద్యావంతులైన బ్రాహ్మణ పండితులు నివసించే సముదాయాలు. వేదాలు, శాస్త్రాలు, గణితం ఇలా ఎన్నో సబ్జెక్టులలో ఆరితేరిన వాళ్ళు అక్కడుండేవాళ్లు. వాళ్ల జీవితమే జ్ఞానాన్ని సంపాదించడం, దాన్ని ఇతరులకు పంచడం. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆ కాలం నాటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ లాంటివి. అయితే వాళ్ళు అక్కడ కేవలం నివసించడానికే ఉన్నారా? లేకపోతే ఆ ఘటికలకు ఇంకా ఏదైనా పెద్ద ప్రయోజనం ఉందా? వాటి అసలు ఉద్దేశమేంటి? ఈ ప్రశ్న మనల్ని వాటి ప్రాముఖ్యతను ఇంకాస్త లోటుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ప్రశ్న 74. ఘటికల అసలు నిర్వచనం ఏంటి? అవి బౌద్ధ విద్యా కేంద్రాలా, హిందూ కళాశాలలా, విప్లవకారుల స్థావరాలా లేక కేవలం మతపరమైన వ్యవహారాలు చూసుకునే గ్రామాలుగా ఉండేవాయా? దీనికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. రెండవ ఆప్షన్, ఘటికలు ప్రాచీన హిందూ కళాశాలలుగా పనిచేసేవి. ఇప్పుడు మనకు పూర్తి చిత్రం స్పష్టమవుతోంది కదూ. ఘటికలు కేవలం పండితుల నివాసాలు కాదు, అవి ఆ కాలం నాటి హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అంటే ఇప్పటి మన కాలేజీలు, యూనివర్సిటీలు లాంటివి అన్నమాట. అక్కడ కేవలం మత విద్యే కాదు, లౌకిక విద్యలను కూడా బోధించేవాళ్లు. రాజులు కూడా ఈ విద్యాసంస్థలకు భారీగా మద్దతిచ్చేవారు. జ్ఞానాన్ని కాపాడ్డంలో, తరతరాలకు అందించడంలో ఈ ఘటికలు పోషించిన పాత్ర అమోఘం. మన చివరి ప్రశ్న 75. ఆ కాలంలో ముఖ్యంగా దేవాలయాలకు అనుబంధంగా ఉన్న ఈ కాలేజీలలో బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండేది? తమిళమా, సంస్కృతమా, కన్నడమా లేక తెలుగా? దీనికి సరైన సమాధానం రెండవ ఆప్షన్, సంస్కృతం. ప్రాచీన దక్షిణ భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యకు భాష సంస్కృతం. ఎందుకలా? ఎందుకంటే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇలా జ్ఞానానికి సంబంధించిన మూల గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. పండితుల మధ్య జరిగే పెద్ద పెద్ద చర్చలు కూడా ఆ భాషలోనే సాగేవి. రోజువారీ జీవితంలో, పరిపాలనలో తెలుగు, తమిళం లాంటి ప్రాంతీయ భాషలు వాడుకలో ఉన్నప్పటికీ ఉన్నత విద్య, స్కాలర్షిప్ విషయానికి వస్తే మాత్రం సంస్కృతమే రాజు.